వెల్కమ్ టు 99 టీవీ లీగల్. లేటు వయసులో ప్రేమ కోసం ప్రయత్నించిన ఓ రిటైర్డ్ టీచర్ అమ్మ జీవితాన్ని ఆన్లైన్ మోసం పూర్తిగా తలక్రిందులు చేసింది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను నమ్మించి కోట్ల రూపాయలను కాజేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కథ ఇప్పుడు చాలా మందికి హెచ్చరికగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన 59 ఏళ్ల రిటైర్డ్ టీచర్ భర్త చాలా ఏళ్ల క్రిందటే మరణించాడు. పిల్లలు వేరే చోట్ల ఉండడంతో ఆమె ఒంటరిగా జీవిస్తుంది. వయసు పెరిగినా జీవితం మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలని ఆమె అనుకుంది. అందుకే 4 ఏళ్ల క్రితం మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది ఆమెకు. ఈ క్రమంలోనే 2019లో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో తన పేరుని నమోదు చేసుకుంది. అదే ఏడాది జనవరిలో అహన్ కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఎన్ఆర్ఐనని, అమెరికాలోని అట్లాంటాలో ఓ ఇజ్రాయెల్ ఆయిల్ కంపెనీలో డ్రిల్లింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. తన వద్ద ఐడి కార్డు ఉందని చూపించాడు. ఆ ఐడి కార్డులో ఫోటో లేకపోయినా ఆమెకు పెద్దగా అనుమానమైతే రాలేదు. అతడి మాటలు నమ్మి స్నేహం చేసింది. కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటారని అహాన్ మాట ఇచ్చాడు. రోజు వాట్సాప్లో చాటింగ్స్, వీడియో కాల్స్ అంటూ ఇద్దరి మధ్య బంధం బలపడింది. త్వరలో ఇండియాకి వచ్చేస్తానని, కలిసి జీవితం మొదలు పెడదామని చెప్పేశాడు. కానీ 2020 నుంచి ఒక్కొక్క కారణం చెప్పుకుంటూ ఆమె దగ్గర డబ్బులు అడగడం మొదలు పెట్టాడు. ఎప్పుడో ప్రాజెక్టు ఇబ్బందులు, ఎక్కడో బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని, మరికొన్నిసార్లు టికెట్ కోసం డబ్బులు కావాలి అని చెప్పేవాడు. అతని మాటలు నమ్మిన టీచర్ అమ్మ తన దగ్గర ఉన్న డబ్బులు ఒక్కొక్కసారి పంపిస్తూ వచ్చింది. మొదట లక్షల్లో, ఆ తర్వాత కోట్లలో డబ్బులు వెళ్లాయి. ఇలా 2025 వరకు ఆమె దాదాపుగా 2 కోట్ల రూపాయలు అతనికి పంపించింది. అయితే అతను చెప్పినట్లుగా ఇండియాకు రాలేదు. పెళ్లి మాట కూడా ముందుకు సాగలేదు. డబ్బులు తిరిగి అడిగితే నెపాలు చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడే ఆమెకు తాను మోసపోయానని అర్థమైంది. చాలా ఆలస్యంగా అయినా ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఇప్పుడు ఆన్లైన్ పరిచయాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేసే పెద్ద ఉదాహరణగా మారింది. ప్రేమ పేరుతో ఎవ్వరు వచ్చినా వెంటనే నమ్మకుండా పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్లాలని ఈ కథ అందరికీ ఒక హెచ్చరికగా నిలుస్తోంది.